ఇది చూడండి. ఫస్ట్ పెళ్లి అవుతుందో లేదు చూడండి. అమ్మాయి చేసుకోలేదు పెళ్లి. ఓకే, 19/7 అండి. 19/7 7/9 కనెక్షన్. ఓకే సరే. వింశోత్తరి ఏం తీసుకోవాలి? జన్మ తీసుకోవాలండి. జన్మ తీసుకున్నాను. సో నైన్త్ లార్డ్ 7th లో ఉన్నాడు. 9వ ఇంటి అధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు. సో ఎప్పుడైతే 5, 7కు కానీ 9, 7కు కానీ కనెక్షన్ వస్తుందో అప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. రెండవది దారకారకుడు కేతు నక్షత్రంలో ఉండాలి, లేదా రవి, కుజ, గురు నక్షత్రాల్లో ఉండొచ్చు. ఇప్పుడు అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం కనుక దారకారకుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు కనుక కొంత అనుమానించాలి. ఇప్పుడు నవాంశ చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, నవాంశ చూడండి. ముందు పెళ్లి అవుతుందో లేదు చూడండి. అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, ఎందుకు కావాలో చెప్పండి. పెళ్ళి ఒకటే 9 కదా. ఇందాక D1 చూశారు, 6వ స్థానాధిపతి 7లో. దానికి పెళ్లికి సంబంధం లేదమ్మా. పెళ్లి అయ్యి సప్తమాధిపతి 6లో ఉన్నాడు. భాగ్యాధిపతి చూస్తున్నాడు, సరిపోలేదండి. సప్తమాధిపతి 6లో ఉన్నాడు, ఆ సప్తమాధిపతిని భాగ్యాధిపతి చూస్తున్నాడు. సో 7, 9 కనెక్షన్ ఇక్కడ కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు అంటే ఏదో మిస్టేక్ అండి, అంటే నేర్చుకోవడంలో భాగ్యం అంటే 9th హౌస్, 9th లార్డ్ ని భాగ్యాధిపతి అంటారు. రాజ్యము అంటే 10, లాభము అంటే 11. ఓకే, ఇప్పుడు రాశితుల్య నవాంశ చూడండి. రాశితుల్య నవాంశలో మిథున్ లగ్నం అయింది. రాశిలో సప్తమాధిపతి లాభంలో ఉన్నారు. అక్కడ పరివర్తన కూడా ఉంది, అది మర్చిపోకండి. సప్తమాధిపతి లాభంలో ఉన్నా సరే ఇప్పుడు గురువు కుజుడు పరివర్తనలో ఉన్నాడు కనుక కుజుడు ఎవరి చేతి చూడబడ్డా కూడా అది గురువుకి అప్లై అవుతుంది. ఎంతసేపు చూస్తున్నాడు, పంచమాధిపతి చూస్తున్నాడు శుక్రుడిని. అవును సార్, మళ్ళీ పంచమాధిపతి చూస్తున్నాడు. ఓకే, సో ఇది ఒక రీజన్. లగ్నాధిపతిని చూడండి. లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు. లగ్నాధిపతి వ్యయంలో ఉండి నీచిలో ఉన్నాడు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకోను అంటుంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తామంటున్నారు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోను అంటుంది. 12వ ఇంట్లో ఉండి నీచిలో ఉండడం వల్ల. ఓకే, ఇంకొకటి కూడా ఏంటి అంటే ఇప్పుడు దశ టైమింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చర లగ్నము ఏది పవర్ఫుల్ గా ఉంటుంది? సప్తమమా లగ్నమా? స్థిర లగ్నం అయితే సప్తమం పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు లగ్నం పవర్ఫుల్ గా ఉంది. లగ్నం పవర్ఫుల్ గా ఉన్న 1, 5, 9 లగ్నంలో ప్లానెట్ లేదు, 5లో ప్లానెట్ లేదు, 9లో ప్లానెట్ లేదు. సప్తమంలో గురువు ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాగా ఏ ప్లానెట్స్ 159లో లేకుండా ఉత్త గురువు మాత్రమే లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడో అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం చాలా కష్టం, ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే. ఇది అమ్మాయి జాతకం. లగ్నాన్ని ఒక గురువు తప్ప ఇంకెవరి ఇది లేకపోతే, ఒకటే లగ్నంలో గురువు ఉండడము లేకపోతే సప్తమంలో గురువు ఉండడము జరిగి కోణాల్లో ప్లానెట్స్ లేకపోతే, అసలు కోణాల్లో ప్లానెట్స్ లేవు కాబట్టి ఇప్పుడు చరరాశి అసలు మూవ్ అవ్వలేదు. పెళ్లి ఇనిషియేట్ చేయడం చాలా కష్టం దీనికి. సో అయి ఉంటే కనుక మీకు 2004 ముందు అవ్వాలి, ఆ తర్వాత అవ్వడం కష్టం. ఓకే, సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే జనరల్గా ఈ చతుర్థాన్ని చూస్తారు. D9లో చతుర్థం ఏం చూపిస్తుందంటే సంసార సుఖము ఎలాగున్నది అని. సో 4th హౌస్ 4th లార్డ్ ని చూస్తారు. సో 4th హౌస్ లో చూడండి కేతు ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాగా కేతు ఉన్నాడు అంటే కేతు ఏం చేస్తుంది? డిటాచ్మెంట్ ఇస్తుంది. ఓకే, అందరికీ ఇలా అవుతుందని నేను చెప్పడం లేదు. ఓకే, ఇప్పుడు ట్రైన్స్ లో ప్లానెట్స్ లేవు కనుక కేతువుని కూడా తీసుకుంటున్నాను నేను. ఓకే, లేదు అంటే ఏం చేస్తుంది అంటే ఏదో రకమైన అసంతృప్తినిస్తుంది. చతుర్థంలో ఉండే చెడు గ్రహం ఏదైనా, పాపగ్రహం ఏదైనా. సో చతుర్థంలో కనుక ప్లానెట్ ఉన్నప్పుడు అది శుభుడై ఉండాలి. శుభుడు కాకుండా పాపి అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో పాపి కాన్ఫిగరేషన్ లో ఏంటంటే మార్స్, సాటర్న్, రాహు,
కేతు, లాస్ట్ లో సన్ వస్తాడు. సో కేతు పొజిషన్ కూడా అంత బాగలేదు. 4th హౌస్ లోని సంసార సుఖం కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఉండకపోవచ్చు, డిటాచ్మెంట్ వస్తుంది కాబట్టి. అలాగే 4th లార్డ్ 8th లో ఉన్నాడు, ఇది కూడా మీకు అంత మంచి పొజిషన్ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లార్డ్ 12th లో ఉన్నాడు, 4th లోని బ్యాడ్ ప్లానెట్, 4th లార్డ్ బ్యాడ్ హౌస్ లో ఉండడము, ఇవన్నీ కూడా మీకు వివాహం అవ్వకుండా దోహదం చేశాయి. ఓకే, ఓకే. ఇది అబ్బాయి జాతకం, పెళ్ళి అవ్వలేదు. సప్తమాధిపతి శుక్రుడు ఉమ్. దశమంలో దిగ్బలం కోల్పోయాడు. దిగ్బలం కోల్పోవడానికి పెళ్ళి అవ్వకపోవడానికి ఏంటి సంబంధం తల్లి? ఆ పొజిషన్ చెప్తున్నాను సార్. ఎందుకు సప్తమాధిపతి ఊరికే ఫుటేజ్ ఎందుకు వేస్ట్ చేస్తారు? పెళ్లి పంచమ అవ్వకపోవడానికి సప్తమాధిపతులు కలుస్తున్నారండి. ఇది మంచి పాయింట్. అంతే, నాకు ఇంకే సోదంతా ఎందుకు మనకి? పంచమ సప్తమాధిపతులు కలిసిపోయి ఉన్నారు. దిగ్బలం కోల్పోవడానికి సప్తమంలో దిగ్బలం కోల్పోవడానికి పెళ్లి అవ్వకపోవడానికి ఏం సంబంధం లేదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. పంచమాధిపతి, సప్తమం పంచమాధిపతి ఇద్దరు కలిసిపోయారు. తారకారకుడిని చూడండి, మూల నక్షత్రంలో ఉన్నాడు, కేతు నక్షత్రం అయింది. దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి ఉన్నాను, అట్లీస్ట్ అది చూసున్నా కూడా మీకు అర్థం అవుతుంది. ఎవరికైతే బాంకర్స్ వెళ్ళిపోతున్నాయో పైనుంచి, వాళ్ళకి చూడలేదని అర్థం, క్లాస్లో వినలేదని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి, 5th 7th లో ఉన్నారండి మార్స్. 5th లార్డ్ 7th లో ఉన్నాడు. ఇంకా లగ్నాధిపతి 6th లో లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. సో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏం తీసుకోవాలి? రాశిలో ద్వితీయంలో ఉన్నాడు చంద్రుడు, క్షేమతార. సప్తమాధిపతిని చూడాలి, సప్తమాధిపతి బలంగా ఉంటాడు, ఎందుకంటే ఇది ద్విస్వభావ లగ్నం కాబట్టి. బుధుడు, శుక్రుడు, శని, సప్తమాధిపతి బుధుడు, గురుకేతువు చేయాలి సార్. సప్తమాధిపతి దగ్గర బుధుడు, నుంచి లెక్క పెట్టాలి కదండి. 1 5 బుధుడు, శుక్రుడు, గురువు, కేతువు సార్. ఇంకా రవి కూడా ఉన్నాడు సప్తమంలో. చతుర్థంలో, ఇప్పుడు చతుర్థాన్ని చూడండి, చతుర్థంలో రవి ఉన్నాడు. ఓకే, చతుర్థాధిపతి షష్ఠమంలో ఉన్నాడు, చతుర్థాధిపతికి కేతు సంబంధం వచ్చింది. ఓకే, సో ఇది కూడా మీకు పెళ్లి చేసుకోనివ్వదు, చతుర్థాధిపతికి కేతు సంబంధం వచ్చింది కనుక. లగ్నాధిపతి బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు కనుక, చతుర్థంలో బ్యాడ్ ప్లానెట్ ఉంది కనుక. చతుర్థాన్ని ఏమైనా బ్లాడ్ ప్లానెట్స్ చూస్తున్నాయి అనుకోండి, అప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, పెళ్లి అవుతుంది కొట్టుకుంటూ. ఓకే, ఏమంటారు, పెళ్లి అవుతుంది, కుజుడు చూస్తున్నాడు అష్టమ దృష్టితో, కుజుడు ఒక్కడు శని ఒక్కడు. ఈ విశేష దృష్టిలు నవాంశలో చాలా బాగా ఉపయోగపడతాయి. అవి చతుర్థం మీద గనక దృష్టినిస్తున్నాయంటే గొడవలు బాగా ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఎక్కడో ఏమంటారు, భాగ్యంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం. భాగ్యంలో కుజుడు ఉంటే ఏంటవుతుంది, చతుర్థం మీదకి అష్టమ దృష్టి వస్తుంది కుజుడిది. తర్వాత శని యొక్క దశమ దృష్టి. దశమ దృష్టి అంటే మీకు ఎక్కడి నుంచి రావాలి? సప్తమంలో శని ఉంటాడు, దశమ దృష్టి ద్వారా చతుర్థం మీదకి దృష్టిస్తాడు. సప్తమంలో శని చతుర్థాన్ని చూస్తాడు. ఆ చూడడం వల్ల ఈ 2 పాపగ్రహాలు మీకు ఇబ్బంది పెడతాయి. అలా కూడా ఇబ్బంది రావచ్చు. కానీ అవి మీకేంటంటే పెళ్లి, జనరల్ గా అలాంటి విషయాల్లో మీకు పెళ్లి అవుతుంది, అయ్యేక గొడవలు ఉంటాయి, అది విడాకులకు దారితీయచ్చు. ఎప్పుడైతే చతుర్థాధిపతి కేతు సంబంధం వచ్చిందో, చతుర్థంలో కేతు ఉన్నాడో, పూర్తిగా అది మిస్సింగే అయి ఉండొచ్చు.
ఓకే, సో అంటే ఉత్త కేతువుని చూసి చతుర్థంలో కేతు ఉన్నాడు పెళ్లి అవ్వదు, దయచేసి ఇలాగ మాత్రం వెళ్ళకండి. 4-5 చోట్ల నుంచి కనిపించాలి, కనిపిస్తే తప్ప చేయడానికి లేదు. మనం ఏం చేసాం, పంచమంలో పంచమాధిపతిని తీసుకుని వెళ్ళి సప్తమంలో వేసుకుందాం, ముందు దాంట్లో కూడా వేశాం. కనుక మీకు ఈ కేతు నేను వాడుతున్నాను, చతుర్థాధిపతిని కేతువుతో కలిపాను. సంసార సుఖం లేదన్నమాట. ఓకే, దయచేసి ఒక్క మొక్క పట్టుకొని చేసి పని చేయట్లేదని చెప్పకండి.